భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా రాణించాలి, హాలీవుడ్లో కూడా రాణించాలి. అంటే అక్కడికి కూడా రీచ్ అవ్వాలి మన సౌండ్. అల్లు అర్జున్ టాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లోనూ రాణించాలి. ఇప్పటి వరకు మన తెలుగు సినిమా కలెక్షన్లు బాలీవుడ్తో పోటీ పడ్డాయి. ఇకపై హాలీవుడ్ మూవీస్తో పోటీ పడాలని ఆకాంక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోకాపేటలో అల్లు సినిమాస్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరం అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తోందనేందుకు నెట్ఫ్లిక్స్, అల్లు సినిమాస్ లాంటి 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సంకేతమన్నారు. ప్రారంభోత్సవ సందడి మొత్తం ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ కోకాపేటలో అల్లు సినిమాస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నగరానికి, సినిమా ఇండస్ట్రీకి గొప్ప గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమానికి అల్లు సినిమాస్ తో శ్రీకారం చుట్టారని, అల్లు రామలింగయ్య వారసత్వాన్ని కొనసాగించేలా, వారి జ్ఞాపకాలను సినీ అభిమానులకు గుర్తుండిపోయేలా ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్నారు. బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్ మన్ కలర్, 70mm, డాల్బీ, విఎఫ్ఎక్స్ ఇలా సాంకేతికంగా సినిమా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నెట్ఫ్లిక్స్ సెంటర్ను ప్రారంభించడం, వెంటనే అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కల్కి, అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలు సాంకేతికంగా అద్భుతంగా రూపొందించారు. కానీ టెక్నాలజీ పరంగా ఎన్ని అద్భుతాలు చేసినా వాటిని ప్రదర్శించేందుకు మన దగ్గర సరైన థియేటర్లు లేకపోతే ఆ ప్రయత్నం వృధా అవుతోంది. షార్క్ 4 లాంటి 3D సినిమాలు వచ్చినప్పుడు చాలా వింతగా చూసేవాళ్ళం. ఇంత పెద్ద థియేటర్ చూడటం ఇదే ఫస్ట్ టైం. కాలేజ్ డేస్లో దేవి, మహేశ్వరి, పరమేశ్వరి లాంటి థియేటర్లలో బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేవాళ్ళం. ఆ తర్వాత చిన్న చిన్న స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు రాకతో బిగ్ స్క్రీన్ మిస్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ డాల్బీ విజన్తో 100 మంది కలిసి కూర్చొని చూస్తే వచ్చే ఆనందమే వేరు అన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీని తరలించేందుకు ఆనాడు నందమూరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు చాలా కృషి చేశారు. ఇండస్ట్రీలో కృష్ణ గారు ఎన్నో ప్రయోగాలు చేశారు. అప్పట్లో ఏడాదికి 16 సినిమాల్లో నటించి రిలీజ్ చేసేవారు. ఇప్పుడు ఏడాదికి 1 సినిమా రావటమే కష్టమవుతోందన్నారు. తాను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని, అందుకే ఆయన సినిమాలకు సంబంధించిన వివరాలన్నీ తెలుసు అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తాను యువకుడిగా ఉన్నప్పటి రోజులు కూడా గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. తన కాలేజ్ డేస్లో 100 కిలోమీటర్లు కూడా లారీలపై వెళ్లి సినిమాలు చూసేవారమని గుర్తు చేసుకున్నారు. ఇకపై తెలుగు సినిమా అవతార్, జురాసిక్ పార్క్ లాంటి సినిమాల వసూళ్లతో పోటీ పడాలని, అల్లు అర్జున్ హాలీవుడ్లోనూ రాణించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సినిమా కేవలం కమర్షియల్ ఎలిమెంట్ కాదు, సామాజికంగా ప్రభావం చూపే ముఖ్యమైన అంశం. అందుకే దాన్ని క్యాజువల్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కృష్ణానగర్ను చిన్నచూపు చూడొద్దు, గొప్ప సినిమాలు ఇచ్చిన కళాకారులు ఎందరో అక్కడ ఉన్నారని అన్నారు. టికెట్ కొని సినిమాను సులభంగా జడ్జ్ చేస్తాం కాదు, సినిమా తీయటం ఎంత కష్టమో గుర్తించాలన్నారు. అల్లు సినిమాస్ అల్లు కుటుంబానికి ఒక ఎమోషన్. ఎంతో కష్టపడి అరవింద్ నిర్మించిన అల్లు సినిమాస్ నగరానికి, దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన అల్లు సినిమాస్ వేడుకలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ సహా వారి కుటుంబ సభ్యులంతా కలిసి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అల్లు కుటుంబ సభ్యులతో కలిసి మల్టీప్లెక్స్ ను పరిశీలించారు. డాల్బీ స్క్రీన్లో ప్రదర్శించిన పలు సినిమాల ప్రమోషనల్ కంటెంట్ చూశారు. దిల్ రాజు, కె రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, క్రిష్, నందిని రెడ్డి, బన్నీవాసు, మైత్రి నవీన్ కుమార్, యువి వంశీకృష్ణారెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వేడుక అనంతరం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అల్లు కుటుంబానికి అభినందనలు తెలియజేశారు.